ఓకే, కమింగ్ టు చిరంజీవి, ఎలా ఉంది రెస్పాన్స్? చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. అంటే నాకు మనకి ఇక్కడ 12 అయితే అక్కడ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సైడ్ కొంచెం ముందే అయిపోతుంది కదా. అక్కడ ఆల్రెడీ వాళ్ళు చూసి నాకు కాల్స్ చేసి చెప్తున్నారు, మార్నింగ్ లేచేసరికి చాలా మంచి రెస్పాన్స్ ఉంది, మేము మూవీ చూసాము, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తున్నామని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన గ్రూప్స్లో కూడా వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనకు మెల్లమెల్లగా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఏపీ తెలంగాణ నుంచి కూడా కాల్స్ రావడం మొదలయ్యాయి. సో ఇప్పటివరకు అయితే మాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే ట్రైలర్స్ చూసినప్పుడే టైటిల్ చిరంజీవి అనేది యాప్ట్ అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బట్ ఈ కాన్సెప్ట్ కొత్తది కాదు, ఇంతకుముందు వచ్చిందే, యమలీలలో మనం చూసాము, ఆ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. బట్ దానికి భిన్నంగా ఇందులో ఏంటి మీరు కొత్తగా చూపించిన పాయింట్ ఏంటి? సార్, యముడు రిలేటెడ్ సినిమా అనగానే ప్రతి సినిమాలో మ్యాక్సిమం యముడిని ఒక సెకండ్ క్యారెక్టర్గా చేయడమో, లేకపోతే ఒక క్యారెక్టర్ని పెట్టి కైకాల సత్యనారాయణ గారితోనో లేకపోతే మోహన్ బాబు గారితోనో పెట్టి చేయించి హీరో డామినేట్ చేస్తూ వచ్చిన క్యారెక్టర్స్ చాలా సినిమాల్లో చూసాము. కానీ అలా కాకుండా ఈ సినిమాలో యముడి నుంచి వచ్చిన ఒక వరం ద్వారా మనిషి, అంటే రెగ్యులర్గా మనకు చుట్టుపక్కల జరిగే ఒక స్టోరీ ఎలా ఉంటుంది అంతే తప్ప నిజంగా ఒక యముడు వచ్చి మన పక్కన నిలబడి ఇలాంటివి చేయకుండా ఫ్యాంటసీలో కూడా మేము ఏంటంటే నిజంగా యముడి గురించి తెలుసుకున్నప్పుడు, ఈ స్టోరీ చేస్తున్నప్పుడు యముడి గురించి తెలుసుకున్నప్పుడు చాలా రెస్పెక్ట్ పెరిగింది. అప్పటి వరకు ఒక భయం ఉండేది దేవుడు అంటే, యముడు అంటే. కానీ ఒక రెస్పెక్ట్ పెరిగింది. అండ్ ధర్మపురిలో ఆయన గుడి దర్శించుకొని మొన్న కూడా రిలీజ్ కంటే ముందు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మాకు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించింది. సో యముడికి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ మేము మా సినిమాలో ఇచ్చాము అని మేము అనుకుంటున్నాం. అదే మిగతా సినిమాలకి మాకున్న ఎందుకు అంత అంటే తెలియక ముందు మీకున్న అభిప్రాయం ఏంటి? తెలియక ముందు ఒక భయం ఉండేది సార్. అంటే చావు అనగానే ఫస్ట్ ప్రతి మనిషి భయపడతాడు చావడం అనే దాని గురించి. సో ఆ చావుకు రీజన్ యముడు అనే అందరూ అనుకుంటారు. అలా కాకుండా యముడు సమవర్తి, ఆయన ఎవరిని నరకానికి పంపించాలి, ఎవరిని స్వర్గానికి పంపించాలి అనేది డిసైడ్ చేసే సమవర్తి అనేది మాకు ఈ రీసెర్చ్లో తేలింది. దాని ద్వారా ఓహో మనం భయపడుతున్నాడు చావు దేవుడు కాదు, మృత్యుదేవుడు కాదు అనేది అక్కడ తెలుసుకున్నాము. సో ఆ పాయింట్నే సినిమాలో చెప్పాము. అండ్ దాని తర్వాత మాకు సూర్యదేవుడికి పుత్రుడు యముడు అనే విషయం కూడా తెలిసి ఓకే ఇన్ని ఉన్నాయి. మనకు చిన్నప్పటి నుంచి యముడి గురించి ఎక్కువగా సినిమాలో ఇలా వేరే విధంగా చూపించారు తప్ప ఈ విషయాలన్నీ ఎక్కడ తెలియలేదు కదా, ఆ విషయాలన్నీ తెలియజేయాలనుకున్నాము. అండ్ మిగతా యమలీల, యమదొంగ, యముడికి మూడు ఈ సినిమాలతో పోల్చుకుంటే మాది ఎలా డిఫరెంట్ అంటే, నేను చెప్పినట్టుగానే యముడు వచ్చి భూలోకంలో ఉండి చేయించడాలు అలాంటివి ఏం లేకుండా మా సినిమాలో ఒక వరం మాత్రం వస్తుంది. ఆ వరం కూడా ఏంటంటే దానికి ఒక కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటనేది సినిమా చూసిన వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది. సో రిలేటెడ్ టు గాడ్ ప్రాపర్గా చూపించామనేది మేము అనుకుంటున్నాం. అదే అంటున్నాను, కైకాల సత్యనారాయణ గారు, మోహన్ బాబు గారు అయితే కాదు, మా యముడు నిజంగా యముడే.